శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలించినట్లయితే అక్టోబర్ నెలలో అన్ని రంగాలలో ఉన్న మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా లాభం చేకూరుతుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానివల్ల ఎంత కష్టసాధ్యమైన పనినైనా సరే సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనలాభం చేకూరుతుంది, ఆరోగ్య లాభం చేకూరుతుంది, మిత్రులతో కలయిక ఏర్పడుతుంది, మిత్రుల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు, వాహన సౌఖ్యం ఉంటుంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉంటాయి, దైవదర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది, గృహ సౌఖ్యం ఉంటుంది, ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. అలాగే అక్టోబర్ నెలలో మేషరాశి పురుషులకి నూతన స్త్రీ పరిచయాల వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వ్యవహార జయం చేకూరుతుంది, తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూల వాతావరణం అంతా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మాత్రం ఉద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ఉద్రేకాన్ని తగ్గించుకోండి, కోపం తగ్గించుకుంటే మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ కోపం వల్ల మాత్రం కొన్ని పనులు అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటాయి. కోపం తగ్గించుకుంటే ఆ పనులు కూడా తొందరగా పూర్తి చేసుకోవచ్చు. మొత్తం మీద అక్టోబర్ నెల మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 8, 13, 19, 22, 29, 31 ఈ తేదీల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు 6, 11, 15, 17, 24, 27 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మేషరాశి వాళ్ళు అంగారకుడిని ఎక్కువ ధ్యానం చేసుకోవాలి. నవగ్రహాల్లో కుజుడి విగ్రహం దగ్గర వీలైనప్పుడు ఈ నెలలో మంగళవారం ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం, ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వాళ్ళకి బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా సులభంగా ఫలిస్తాయి. ఆటంకాలు ఉండవు, విఘ్నాలు ఉండవు, ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. అక్టోబర్ నెలలో వృషభ రాశి వాళ్ళు ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు, మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు, కుటుంబ వృద్ధి చేకూరుతుంది, కుటుంబంలో సభ్యులు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు, దైవదర్శనం మానసిక ప్రశాంతత కలిగింపజేస్తుంది, సంఘంలో పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి, గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, ధనం నిల్వ చేయగలుగుతారు, ధనాన్ని బ్యాంకులో ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు అక్టోబర్ నెలలో దాచిపెట్టుకోగలుగుతారు. స్త్రీ సౌఖ్యం వృషభ రాశి పురుషులకు ఉంటుంది, స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే సంతానం వల్ల మంచి లాభం చేకూరుతుంది, సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం, సంతానం ఉద్యోగం సంపాదించడం, వ్యాపారంలో పైకి ఎదగటం ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే దైవ కార్యాలు చేస్తారు, మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి, దానివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు, శత్రువులే మిత్రులుగా మారిపోయి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే అక్టోబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 6, 11, 15, 22, 24, 31 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి.
అలాగే ప్రతికూల తేదీలు అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 8, 13, 17, 19, 27, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే వృషభ రాశి వాళ్ళు అక్టోబర్ నెలలో ఎక్కువగా రాజరాజేశ్వరీ దేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు, అంటే లలితా అమ్మవారిని పూజిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. నెల మొత్తం అద్భుతంగా ఉన్న ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే లలితా సహస్రనామ స్తోత్రం వినండి, లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఇంకా అద్భుతంగా అక్టోబర్ నెలలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో అందరికీ యోగదాయకంగా ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. ధనాన్ని నిల్వ చేయగలుగుతారు, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులు కొంటారు, ప్రాపర్టీస్, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం అక్టోబర్ నెలలో చాలా అద్భుతంగా మిథున రాశి వాళ్ళకు ఉంది. నూతన వాహన లాభం ఉంది, బండి కానీ కారు కానీ కొనుక్కునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాత గృహంలో మార్పులు చేస్తారు, హౌస్ రీబిల్డ్ చేస్తారు, రీకన్స్ట్రక్ట్ చేస్తారు, లేదా మాడిఫికేషన్స్ చేస్తారు. అంటే పాత ఇంటిని చాలా కొత్తగా, అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే గృహ చలనం కూడా తప్పదు. ఉన్న ఇంటి నుంచి బ్రహ్మాండమైన కొత్త ఇంటికి వెళ్ళే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా బ్రహ్మాండమైన అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతత కలిగింపజేస్తుంది. దైవ కార్యాల్లో బ్రహ్మాండంగా పాల్గొంటారు. దానివల్ల దైవానుగ్రహం, దైవబలం పెంపొందింపజేసుకొని పనులు ఇంకా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం వల్ల మంచి వార్తలు వింటారు, అంటే సంతానం ఉద్యోగం సంబంధించి, వ్యాపారం సంబంధించి, పెళ్లికి సంబంధించి, మీ సంతానానికి వంశాభివృద్ధి జరగటం గురించి ఇలాంటి శుభవార్తలు వినే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో బాగా కనిపిస్తోంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 6, 8, 13, 17, 24, 27. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 19, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మిథున రాశి వాళ్ళు గణపతిని ఎక్కువ పూజించండి. ఇంట్లో కానీ గణపతి ఆలయంలో కానీ కొబ్బరి నూనె దీపాలు వెలిగించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ గణపతి ఆలయంలో లేదా ఇంట్లో చదువుకుంటే ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద అక్టోబర్ నెల బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు మొత్తం మీద పరిశీలిస్తే అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పని దూకుడుతో చేస్తూ ఉంటారు, ఆనందంగా చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో సౌఖ్యం చేకూరుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ధనానికైతే లోటు ఉండదు, ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ వృద్ధి కనిపిస్తోంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అక్టోబర్ నెలలో అనుకూలిస్తాయి. అలాగే శుభకార్య లాభములు కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో పెళ్లి కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, కొత్త గృహప్రవేశం ఇలాంటి శుభ కార్యక్రమాలు చేసుకునే యోగం కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్లో కనిపిస్తోంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవాళ్ళు సైతం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు. సంఘంలో పేరున్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించే విధంగా మీరు గొప్ప స్థాయికి ఎదగగలిగే యోగం అక్టోబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కర్కాటక రాశి పురుషులకి స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అన్నింటా విజయమే, అపజయం అనేది ఉండదు. కర్కాటక రాశికి అక్టోబర్లో తిరుగులేదు. తీర్థయాత్ర ఫలప్రాప్తి యోగం ఉంది. సంతానం ద్వారా లాభాలు పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుండటం వల్ల ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళతారు.
ధైర్యంగా విజయాలు సాధించగలుగుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగులేని అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 15, 19, 27, 29. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్లో కలిసి రాని తేదీలు 4, 6, 13, 17, 22, 24, 31. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు శివారాధన చేయండి. శివాభిషేకం ఎంత చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా కర్కాటక రాశి వాళ్ళు శివుడికి సంబంధించిన చంద్రశేఖర అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం చంద్రశేఖరాయ నమః, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమామని ఎంత అనుకుంటే ఇంకా అంత అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళు తిరుగులేని అద్భుతమైన ఫలితాలు అక్టోబర్ నెలలో పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో గ్రహ సంచారం చాలా వరకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తోంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా విశేషమైన లాభాలు చేకూరుతాయి. విద్యార్థులకు తిరుగుండదు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. మంచి ర్యాంకులు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందు నెలలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రధానంగా మనోధైర్యంతో ముందుకు దూసుకుపోయి అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సోదర మూలక లాభాలు కూడా కనిపిస్తున్నాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల సింహరాశి వాళ్ళు ఆస్తిపాస్తులు కొనుక్కోగలుగుతారు. లేదా సోదరుల సహాయ సహకారాల వల్ల ప్రతి పనిలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన మార్పులు ఉన్నాయి. పాత బండి, పాత కారు ఇలాంటివి తీసేసి కొత్తవి తీసుకునే యోగం కూడా సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కనిపిస్తోంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన సింహరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. లేదా సంతానం ఉన్న సింహరాశి వాళ్ళు సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోయి వాళ్ళు ఆనందంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న కెరీర్ సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళ సంతానానికి ఉన్న వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఆ విధంగా సంతాన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే శత్రువులే మిత్రులుగా మారిపోయి మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్యంలో గొడవలు తగ్గిపోతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖమయ జీవితం ఏర్పడుతుంది. సంఘంలో కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అన్ని రకాలుగా ముందుకు దూసుకు వెళ్ళి విజయాలను పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో అనుకూల తేదీలు 2, 4, 11, 13, 17, 22, 29, 31. ఇవి బాగా అనుకూలించే తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ప్రతికూల తేదీలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నెలలో ప్రతికూల తేదీలు ఏంటంటే 6, 8, 15, 19, 24, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సూర్యారాధన బాగా చేయండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం వింటే మంచిది. సూర్యాష్టకం చదువుకుంటే మంచిది. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. సూర్యుడిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సూర్య ఆలయ దర్శనం కానీ విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం కానీ సింహరాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే అక్టోబర్ నెలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మానసికంగా ఉన్న మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మానసికంగా ఉన్న అశాంతి నుంచి బయటపడగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
మంచినీళ్ళలాగా ధనం ఖర్చయ్యే సమస్య తొలగిపోతుంది, ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. బంధుమిత్రులతో ఉన్న విరోధాలన్నీ సమసిపోతాయి. బంధువులతో మిత్రులతో అనుబంధాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన పెరుగుతుంది. అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. వాహన ప్రమాదాలు ఇంతకుముందు జరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రమాదాలు తొలగిపోయినాయి, గండాలు తొలగిపోయినాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే మాసం మధ్య భాగం నుంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఇంకా విశేషమైన లాభాలు చేకూరుతాయి. పుణ్యనది స్నానం చేస్తారు, తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవదర్శనం మానసిక ప్రశాంతత కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంది. అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, లేకపోతే ఉపనయనం పెట్టుకోవటం, శంకుస్థాపన పెట్టుకోవటం, గృహప్రవేశం, కొత్త ఇంటికి చేయటం, ఇలా శుభ కార్యక్రమ నిమిత్తమై మాత్రమే ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. జీవితం సౌఖ్యంగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ నెల ప్రథమార్థంలో అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంతకు ముందు నెలలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. కాబట్టి మొదటి 15 రోజులు సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందుతూ ఉంటారు. తర్వాత 15 రోజులు బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 13, 15, 19, 24, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 8, 11, 17, 22, 27, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కన్యారాశి వాళ్ళు గణపతిని బాగా పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోండి. గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి. గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది, గం క్షిప్రప్రసాదనాయ నమః. ఆ మంత్రాన్ని ఎంత చదివితే అంత అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందాలంటే గణపతిని ఎక్కువగా ఆరాధించి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం మీద మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో మొత్తం మీద అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు లేవు. పనులలో వచ్చేటటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి. పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. శారీరకంగా ఇంతకుముందు నెలలో ఉన్నటువంటి శ్రమ, అలసట వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అకాల భోజనం ఒక్కటి తగ్గించుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సమస్య వచ్చినా కూడా మీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో ఆ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. దాంతోపాటు సమస్యను పరిష్కరించడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బందులు ఉండవు. ఇంతకుముందు సంతానం వల్ల ఉన్న ఇబ్బందులకి చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తూ ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధన వ్యయం తగ్గిపోతుంది. ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టుకోగలుగుతారు. అలాగే ఊహించని విధంగా అనుకూలత అనేది పెంపొందింపజేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు జన్మకుజుడి ప్రభావం వల్ల మాత్రం కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం మాత్రం చేయాలి. ఈ జన్మకుజుడి సంచారం వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న చికాకుల నుంచి కూడా తొందరగానే బయటపడగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగుండదు. అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 6, 8, 15, 17, 22, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళకి అక్టోబర్లో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 13, 19, 24, 29, 31. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే లలిత అమ్మవారిని ఎక్కువ పూజించాలి. అనునిత్యము శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎంత స్మరిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. అలాగే లలితా సహస్రనామం చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం
విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటించుకుంటే లలితాదేవిని ఎంత పూజిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అంతగా అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద అక్టోబర్ నెల మొత్తం కూడా తులారాశి వాళ్ళకి యోగదాయకంగానే ఉంది. ఒక్క ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటే తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల అనుకూల సంచారం అనేది ప్రథమార్థంలో బ్రహ్మాండంగా ఉంది. ద్వితీయార్థంలో కూడా అనుకూలంగా ఉంది, కానీ ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంది. మీ మాటకు తిరుగుండదు. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా అన్నీ నడిచిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది. గృహ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ, వీటికి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటారు. ఇంటిని బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన వార్తలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. శత్రువులే మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారి మీకు కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అయితే ద్వితీయార్థంలో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం ఒక్కొక్కసారి పనులు ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ఆ పనుల్లో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. శుభ నిమిత్తమై ధనాన్ని ద్వితీయార్థంలో ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఒక శుభ కార్యక్రమం పెట్టుకోవటం, పెళ్లి కానీ, గృహప్రవేశం కానీ, ఉపనయనం కానీ, శంకుస్థాపన కానీ, ఇలాంటి శుభ కార్యక్రమాల కోసం ద్వితీయార్థంలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కేవలం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో 16వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రించడం చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగుండదు. కేవలం 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం, ఆరోగ్యపరంగా ఆహార నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం చేస్తే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేదు. బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, మీ మాట చెల్లుబాటు కావటం, ధనపరంగా ప్రయోజనాలు, సంతానపరంగా ప్రయోజనాలు, శత్రువులు మిత్రులుగా మారటం వల్ల ప్రయోజనాలు, అంతా అద్భుతమైన ఫలితాలే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 8, 11, 17, 19, 24, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 6, 13, 15, 22, 27, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా పూజించవలసిన దైవం అక్టోబర్ నెలలో లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, అలాగే ఈ నెలలో వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా నెలలో ద్వితీయార్థంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతే నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం చేస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విద్యారంగంలో విద్యార్థులకు తిరుగుండదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపార రంగం బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్లో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే గృహ మార్పులు కనిపిస్తున్నాయి. స్థానచలనం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉంటున్న ప్రదేశం కంటే బ్రహ్మాండమైన ప్రదేశానికి వెళతారు. ఇప్పుడు ఉంటున్న ఇంటి కంటే బ్రహ్మాండమైన ఇంటికి వెళతారు. అంటే ఈ స్థానచలనం అనేది మీకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది. స్థానచలనం వల్ల వృత్తిపరంగా ఎదగగలుగుతారు. అలాగే దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు విశేషంగా లభిస్తాయి. వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా చాలా సులభంగా ఆ వ్యవహారంలో ధనుసు రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకుముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా లాభం చేకూరుతుంది. చాలా కాలంగా ఉన్న కోర్టు సమస్యలకు అక్టోబర్ నెలలో మంచి ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవాలి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని ధనుస్సు రాశి దంపతులు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. సంతానం ఉన్నవాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహాల్లో కానీ, దాంపత్యంలో కానీ ఆ సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అప్పుడు సంతాన సౌఖ్యం అనేది పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 11, 13, 19, 27, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 6, 8, 15, 17, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ధనుస్సు రాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలగాలంటే దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి. మీరు దత్తాత్రేయుడిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఈ నెలలో వచ్చే గురువారాలు ఆవు నెయ్యి దీపం పెట్టుకోండి. ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దీనివల్ల ఇంకా బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తిరుగులేని విధంగా విజయాలు మీ సొంతం చేసుకునేటటువంటి యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి దత్తాత్రేయ ఆరాధన వల్ల తప్పనిసరిగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో ప్రభుత్వ పరంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. శారీరకంగా ఇంతకుముందు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రుగ్మతలు, అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు. ఔషధ సేవ అవసరం ఉండదు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. ధనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ధనం సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. అలాగే అప్పులు తీర్చేస్తారు. ఇంతకుముందు మిమ్మల్ని విసిగించినటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బండిలో కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం మంచిది. ఆప్త బంధువులు, దగ్గరి బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ శత్రువులే మిత్రులుగా మారి మీకు కావలసినటువంటి సహాయం చేసే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి. మీ మీద ఇంతకుముందు వచ్చినటువంటి ఆరోపణలు, నిందలు, నీలాప నిందలు అన్నీ కూడా మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలో ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అనుకూల ఫలితాలు ఉంటే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ద్వితీయార్థంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలిస్తుంది. యోగదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు దంపతుల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా అక్టోబర్ నెలలో సమసిపోయి మకర రాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది. మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంతానానికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల సంతానం గురించిన ఆనందకరమైన వార్తలు వింటూ ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అనుకూల ఫలితాలు ఉంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. మీరు ఊహించని విధంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 13, 15, 22, 24, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే అక్టోబర్ నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 11, 17, 19, 27, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి.
అలాగే మకర రాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి లేదా చదవండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ నామస్మరణ ఎల్లప్పుడూ చేసుకోండి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర ఆలయ దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించండి. మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో అంత బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో అన్నింటా విజయమే ఉంది. అపజయం అనేది ఉండదు. తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంతకు ముందు కంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులన్నీ తగ్గింపజేసుకుంటారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఊహించని విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకొని మీ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి మలుపులు తిరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మంచి అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇతరులకు హామీలు మాత్రం ఉండకండి. ఇతరులకు హామీలు ఉంటే మాత్రం కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకు హామీలు ఉండకుండా చిన్న విషయానికే ఎక్కువ ఆలోచించకుండా ఉండండి. ప్రతిదీ కూడా చూసి చూడనట్టు వెళితే కుంభరాశి వాళ్ళకు అక్టోబర్లో తిరుగులేదు. ఏ విషయాన్ని మనసు వరకు తీసుకోకండి. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వెళ్ళిపోండి. ఎవరికి హామీలు ఉండకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే అక్టోబర్ నెల మొత్తం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మనశ్శాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. వ్యవహార లాభం చేకూరుతుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ వ్యవహారంలో మంచి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో తిరుగులేని విధంగా విజయాలు చేకూరుతాయి. అలాగే గత 2 నెలల కంటే కూడా ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతకుముందు 2 నెలల కంటే ఈ నెల బ్రహ్మాండంగా ఉందన్నట్లుగా మీ పనులన్నీ సాగిపోతూ ఉంటాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఇంతకుముందు 2 నెలల కంటే రెట్టింపు లాభాన్ని పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగులేని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం చూసి చూడనట్టు వెళ్ళటం, మనస్సుని స్థిమితంగా ఉంచుకోవటం చేస్తే కుంభరాశి వాళ్ళకి అక్టోబర్లో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 8, 15, 17, 24, 27, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అక్టోబర్లో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 11, 13, 19, 22, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లోనే ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి ఆ మానసిక చంచలత్వం కూడా లేకుండా ఉండాలంటే, అలాగే ఎదుటి వాళ్ళకి హామీలు ఇచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే శివారాధన చెయ్యండి. శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. రుద్రాభిషేకం ఒక్కసారి చేయించుకుంటే కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఎల్లవేళలా వినే ప్రయత్నం చేయండి. శివ పంచాక్షరి స్తోత్రం వింటాం లేదా నమశివాయ, ఓం నమో భగవతే రుద్రాయ ఇవి ఎల్లవేళలా స్మరించుకుంటూ ఉండటం ద్వారా కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య మబ్బులు వీడిపోయినట్లు తొందరగా వీడిపోయే విధంగా మీ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే చికాకు కలిగించేటటువంటి సంఘటనలన్నీ కూడా తొలగిపోతాయి. ఎల్లప్పుడూ ఆనందంగా ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, అలాగే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ప్రయాణం చేయటం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి.
బంధువులతో మిత్రులతో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వాళ్ళతో ఉన్న విభేదాలు తొలగిపోయి వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఇంతకు ముందున్న గొడవలు సమసిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శత్రు భయం తొలగిపోతుంది. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు. ఇంతకుముందు స్తంభించినటువంటి పనులన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు అన్ని రకాలుగా ప్రయోజనాలే పొందగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా ఉండవు. కొన్ని విలువైన వస్తువులను కొనుక్కునేటటువంటి యోగం కూడా కనిపిస్తోంది. ఇంతకుముందు మీ మీద ఉన్నటువంటి అపనిందల నుంచి బయటపడతారు. అపనిందలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా అక్టోబర్ నెలలో మీ మీద పడ్డ అపనిందల నుంచి బయటపడతారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారిపోవటం వల్ల, స్తంభించిన పనులు ముందుకు సాగటం వల్ల, అవన్నీ కార్యరూపం దాల్చడం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద చూస్తే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 2, 6, 11, 17, 19, 27, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 4, 8, 13, 15, 22, 24, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయొద్దు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయొద్దు. మీనరాశి వాళ్ళు పూజించవలసిన దైవం అక్టోబర్ నెలలో శనీశ్వర స్వామి. నవగ్రహాల్లో శనీశ్వరుణ్ణి ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. శని స్తోత్ర ప్రియుడు కాబట్టి ప్రతిరోజు కూడా దశరథ శని స్తోత్రాన్ని వినండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని మీరు ఎంత వింటే అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎల్లవేళలా మనస్సులో ఓం శం శనైశ్చరాయ నమః అని స్మరించుకుంటూ ఉండండి. శని విగ్రహానికి వీలైనప్పుడల్లా తైలాభిషేకం చేసుకోండి. శనికి ప్రీతికరమైనటువంటి రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాలు వెలిగించుకొని ప్రదక్షిణలు చేసుకోండి. నువ్వులు దానం ఇచ్చుకోండి. వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి. ఇవి చేసుకుంటే మీకు వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను అక్టోబర్ నెలలో అందిపుచ్చుకోగలుగుతారు. ఆలయ దర్శనం పరంగా మాత్రం వెంకటేశ్వర ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ఈ నెలలో ప్రతిరోజు ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. చిన్న చిన్న సమస్యలున్నా వాటి నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద అక్టోబర్ నెల మొత్తం మీనరాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.